గత నెల ఫిబ్రవరి 28వ తేదీన వైట్ హౌస్ హైడ్రామాను యావత్ ప్రపంచం చూసింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. అయితే జెలెన్స్కీ ఏ ధైర్యంతో ట్రంప్ను ధీటుగా ఎదుర్కొన్నాడు అని టాక్ అందరి మదిని తలుస్తోంది. దీనికి కారణం జెలెన్స్కీ వద్ద బోలెడంత సంపద ఉంది. ఇండియా జీడిపితో పోల్చుకుంటే ఉక్రెయిన్ జీడిపి 5 రెట్లు ఎక్కువగా ఉంది. అందుకే సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దుబ్బడానికి వెనుకంజ కూడా వేయలేదు. మరి జెలెన్స్కీ వద్ద ఉన్న సంపద ఎంత? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ధనం మూలం ఇదం జగత్ అంటే యావత్ ప్రపంచం డబ్బు మీదే నడుస్తోందని అర్థం. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే సంపన్న దేశాల హవా అంతా ఇంత కాదు. ఉదాహరణకు అమెరికానే తీసుకుంటే దాని జీడిపి సుమారు $30 ట్రిలియన్ పైమాటే. ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే 2610 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. అందుకే యావత్ ప్రపంచం మీద పెత్తనం చెలాయిస్తోంది. అమెరికా తర్వాత చైనా జీడిపి $18 ట్రిలియన్ అంటే 1566 లక్షల కోట్లుగా 2వ స్థానంలో ఉంది. మిగిలిన దేశాల జీడిపి విషయానికి వస్తే బ్రిటన్, జర్మనీ, జపాన్లను తీసుకుంటే దాదాపు $5 ట్రిలియన్ మించదు. పైన తెలిపిన దేశాలన్నీ కలిసి యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ట్రంప్కు జెలెన్స్కీకి వైట్ హౌస్ లో మాటల యుద్ధం జరిగింది. నువ్వెంతంటే నువ్వెంత అనుకునేదాకా వెళ్ళింది పరిస్థితి. మొత్తానికి చూస్తే ఉక్రెయిన్ మాత్రం అమెరికా ముందు లొంగడానికి ససేమిరా అంది. డొనాల్డ్ ట్రంప్ ఎంత బెదిరించినా జెలెన్స్కీ మాత్రం బెదరలేదు. వైట్ హౌస్ ఫైట్ తర్వాత యావత్ ప్రపంచం రెండుగా విడిపోయింది. జెలెన్స్కీని సమర్థించేవారు కొందరు ఆయన అత్యంత ధైర్యస్తుడని కితాబిచ్చారు. మరికొందరు జెలెన్స్కీని విమర్శించారు. జెలెన్స్కీ దౌత్యపరమైన తప్పులు చేశాడని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా వైట్ హౌస్ ఫైట్ తర్వాత ఆయనకు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు అండగా ఉన్నాయి. ఉక్రెయిన్ కు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించాయి. ఇక అసలు విషయానికి వస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. అయినా ఉక్రెయిన్ తో పాటు జెలెన్స్కీ మాత్రం చెక్కు చెదరకుండా నిబ్బరంగా రష్యాను ఎదుర్కొంటామంటున్నారు. దీనికి అసలు కారణం ఉక్రెయిన్ వద్ద అత్యంత సంపన్నమైన సహజ వనరులున్నాయి. ప్రకృతి ఉక్రెయిన్ కు వరంలా ప్రసాదించింది. ప్రపంచంలో ఎక్కడా లభ్యం కాని సహజ వనరులు ఉక్రెయిన్ లో ఉన్నాయి. అత్యంత ఖరీదైన గ్రాఫైట్, మాగ్నీసియం, ఐరన్, బెరిలియం, లిథియం, యురేనియం, టైటానియం లాంటి అత్యంత విలువైన ఖనిజాలు ప్రకృతి ఉక్రెయిన్ కు ప్రసాదించింది. దీంతో దేశం రూపురేఖలు మారిపోతాయి. ప్రపంచంలోని గ్రాఫైట్ 4% ఉక్రెయిన్ వద్ద నిల్వలున్నాయి. మాగ్నీసియం నిల్వలు 1.6%, ఐరన్ 1.5%, అలాగే బెరిలియం, లిథియం పుష్కలంగా ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని యురేనియం నిల్వలు 2% వరకు ఇక్కడున్నాయి. టైటానియం రిజర్వులు సుమారు 7% వరకు ఉంటాయి. కలిపితే ఉక్రెయిన్ వద్ద సుమారు $15 ట్రిలియన్ ఖనిజాలున్నట్లు లెక్క. ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే సుమారు 1305 లక్షల కోట్ల నిక్షేపాలు ఉక్రెయిన్ వద్ద ఉన్నాయని విజువల్ క్యాపిటలిస్టు వెల్లడించింది. దీనికి వ్యతిరేకంగా ఇండియా విషయానికొస్తే మన జీడిపి సైజు కేవలం $3.5 ట్రిలియన్ అంటే 304 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఈ లెక్కను చూస్తే ఇండియాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. మనకంటే 4 రెట్ల కంటే ఎక్కువ పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక ప్రపంచంలోని అతిపెద్ద సంపన్న దేశాలు అమెరికా, రష్యాతో పాటు ఇతర దేశాలు ఉక్రెయిన్ సంపదపై కన్నేశాయి. ఇటీవల జెలెన్స్కీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్ ముందుగా ఖనిజాల డీల్ గురించి ప్రస్తావించారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ కు కేవలం $200 బిలియన్ల ఆయుధాలు కూడా ఇవ్వలేదు. కానీ తాము $350 బిలియన్ ఆయుధాలు సరఫరా చేశామని బుకాయిస్తోంది. ఇక ట్రంప్ వాదన ఏమిటంటే మీకు $350 బిలియన్ ఆయుధాలిచ్చాం, బదులుగా $500 బిలియన్ల ఖనిజాలు తవ్వుకోవడానికి ఇవ్వాలని జెలెన్స్కీని బెదిరించడం మొదలెట్టాడు.
జెలెన్స్కీ ముందుగా ట్రంప్ ఆఫర్ను తిరస్కరించాడు. ఖనిజాలను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చాడు. తర్వాత జెలెన్స్కీ సలహాదారుడు అమెరికాతో సంబంధాలు చెడగొట్టుకోరాదని నచ్చజెప్పిన తర్వాత జెలెన్స్కీ కాస్త వెనక్కి తగ్గాడు. అమెరికాకు ఖనిజాలు రాసివ్వడానికి అంగీకరించాడు. తీరా వైట్ హౌస్ మీటింగ్ లో అసలు విషయం పక్కకు జరిగి వాదులాడుకోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. జెలెన్స్కీ వైట్ హౌస్ నుంచి వెనక్కి మరలాల్సి వచ్చింది. వెంటనే ట్రంప్ యుక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జెలెన్స్కీలో కలవరం మొదలయ్యింది. వెంటనే ట్రంప్ కు లేఖ రాసి ఖనిజాలతో పాటు శాంతి చర్చల గురించి మరోమారు చర్చిద్దామన్నారు. దీనికి ట్రంప్ కూడా అంగీకరించారు. త్వరలో మరోమారు వీరు సమావేశం కానున్నారు. అయితే ఈసారి జెలెన్స్కీ వెంట బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా వెళ్లనున్నారని టాక్ వినిపిస్తోంది. యుక్రెయిన్ లో లభించే అత్యంత ఖరీదైన మినరల్స్ లేదా ఖనిజాల విషయానికొస్తే టైటానియం గురించి చూద్దాం. టైటానియం విషయానికొస్తే మిలిటరీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఎక్విప్మెంట్ లేదా పరికరాలు తయారు చేయడానికి వాడుతారు. అలాగే టైటానియం విషయానికొస్తే ఆర్థోపెడిక్ డాక్టర్లు విరివిగా వాడుతారు. ఒకవేళ రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిపోతే దానికి వారు టైటానియం రాడ్లను వేస్తుంటారు. ఈ టైటానియం రాడ్ మన దేహంలో ఉన్న తూపు పట్టదు. ప్రధానంగా యాక్సిడెంట్ అయిన వారికి చాలా మందికి టైటానియం రాడ్ గురించి తెలిసే ఉంటుంది. ఇక గ్రాఫైట్ విషయానికొస్తే ఇది బ్యాటరీ ఉత్పత్తిలో ప్రధానంగా వాడుతుంటారు. ఇక లిథియం విషయానికొస్తే లిథియం అయాన్ బ్యాటరీ తయారు చేయడానికి ప్రధాన ముడి సరుకు. రాబోయే రోజుల్లో అన్ని బ్యాటరీ కార్లే కాబట్టి లిథియంకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఇక బెరిలియం విషయానికొస్తే ఈ ఖనిజం ప్రధానంగా డిఫెన్స్, టెలికాం ఇండస్ట్రీలో వాడుతుంటారు. ఇక రైల్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయానికొస్తే ఇది ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, డిఫెన్స్ ఇండస్ట్రీలో వాడుతుంటారు. యుక్రెయిన్ జియోలాజికల్ సర్వే ప్రకారం దేశంలో సుమారు 15 ట్రిలియన్ల డాలర్ల విలువైన ఖనిజాలున్నాయి. యూరోప్ లో అత్యంత సంపన్న దేశం యుక్రెయిన్. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత అపురూపమైన 50లో 23 యుక్రెయిన్లో ఉన్నాయంట. అందుకే యుక్రెయిన్ సుసంపన్న దేశం. అక్కడి ఖనిజ సంపదను కొల్లగొట్టాలని ఇటు రష్యా అటు అమెరికా కన్నేశాయి. కాగా యుక్రెయిన్లో అత్యంత ఖరీదైన భూభాగాలు అంటే ఖనిజాలుండే ప్రాంతాలను పుతిన్ చట్ట వ్యతిరేకంగా రష్యాలో కలుపుకున్నాడు. ప్రస్తుతం రష్యా దళాలు ఆ భూభాగాన్ని ఆక్రమించాయి. కాగా 2021లో జెలెన్స్కీ విదేశీ ఇన్వెస్టర్లను పిలిచి వారికి పన్ను రాయితీ కల్పిస్తారని హామీ ఇచ్చి అక్కడ గనులను అభివృద్ధి చేయాలనుకున్నాడు. అటు తర్వాత ఏడాదికి పుతిన్ యుక్రెయిన్పై యుద్ధానికి కాలు దువ్వాడు. గత 3 సంవత్సరాల నుంచి యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. ఇక బంగారు బాతుగుడ్డు లాంటి యుక్రెయిన్ వదులుకోవడానికి ఇటు పుతిన్ కు అటు ట్రంప్ కు మనస్కరించడం లేదు. ఇక ట్రంప్ విషయానికొస్తే యుక్రెయిన్ గనుల ద్వారా లబ్ధి పొంది చైనాకు గట్టి కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నాడు. టైటానియంతో పాటు ఇతర ఖనిజాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. చైనాను దెబ్బ కొట్టాలంటే యుక్రెయిన్ ఖనిజాలను స్వాధీనం చేసుకోవడమే ప్రత్యామ్నాయం. ఇక పుతిన్ విషయానికొస్తే అతను యుక్రెయిన్లోనే దాదాపు 20% భూభాగాన్ని ఆక్రమించేశాడు. ఇక వీలంత త్వరగా అక్కడి గనులను త్రవ్వుకోవాలనేది ఆయన ఆలోచన. అందుకే యుక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి తాత్సారం చేస్తున్నాడు. మరి జియో పాలిటిక్స్ లో ఎవరి లాభాలు వాళ్ళు చూసుకోవాలి. చివరికి బకరా అయ్యేది మాత్రం జెలెన్స్కీ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.